ఇప్పుడు మన ఇండియాలోకి మన తెలంగాణలోకి కొత్త వైరస్ అయితే వచ్చింది. అదేంటంటే కోవిడ్ JN1 వైరస్. ఈ వైరస్ వచ్చే ముందు సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే స్టార్టింగ్ వచ్చేసి మీకు కాఫ్ లాంటిది అయితే మీకు వస్తుంది అనమాట. సో కాఫ్ లాంటిది వస్తుంది, ఇంకొకటి బాగా అయితే కోల్డ్ అవ్వడం, సో ఇట్లాంటివి అయితే మీకు జరుగుతుంటాయి అనమాట. మీకు ఇంకా కొంచెం అసలు థ్రోట్ పెయిన్ లాంటిది అసలు ఇబ్బంది అయితే ఉంటుంది. ఇంతకు ముందుకు ప్రీవియస్ వైరస్లో ఇట్లా హెడేక్ లాంటివి సేమ్ ఇట్నే థ్రోట్ పెయిన్, కోల్డ్, సో ఇంకా అసలు రెయినీ నోస్, అసలు సర్ది లాంటిది ఎక్కువ కావడం, సో ఇట్లాంటివి అయితే మీకు పాత వైరస్లో ఇట్లా ఉంటుండే. ఇప్పుడు సేమ్ ఇట్లాగా మ్యాక్సిమం అదే సిమ్టమ్స్ అయితే ఉంటాయి. సో మీకైతే ఫీవర్ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఫీవర్ కానీ లూజ్ మోషన్స్ కానీ, సో ఇట్లాంటి ప్రీవియస్ వైరస్లో అయితే ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో సేమ్ అట్లాంటి సిమ్టమ్స్ అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చిన వైరస్లో అయితే మీకు కనిపిస్తుంటాయి. కోవిడ్ వచ్చినప్పుడు అప్పట్లో లాక్డౌన్ పడ్డప్పుడు అప్పుడు చాలా మంది అయితే బ్రీత్ అంటే సరిగ్గా అసలు ఆక్సిజన్ అందక చాలా మంది అయితే చచ్చిపోయారు. కానీ ఇప్పుడు ఇట్లాగా సేమ్ సిమ్టమ్స్ అనమాట. మళ్ళీ బ్రీత్లెస్ అంటే కొంచెం అసలు ఊపిరి తీసుకోవడంలో అయితే అసలు ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన వైరస్ ఇట్లాగా నేను చెప్పిన కదా కోవిడ్ JN1 అనమాట. ఇప్పుడు వచ్చిన ఇది కొత్త వేరియంట్ ఇది. సో మీరు ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవాలి, ఇది ఎప్పుడు వచ్చినా ఇట్లాగా వైరస్ మనకు మాత్రం ఓన్లీ చలికాలంలోనే వస్తుంది. ఎందుకంటే చలికాలంలో అయితే కొంచెం వైరస్ ఎనర్జీ లాంటిది అయితే అసలు వస్తుంది అనమాట. ఇప్పుడు ఎండుంటేనేమో ఇది ఎక్కువ మనకు అసలు హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి సో అట్లాంటి వైరసెస్ అవన్నీ ఏమైనా ఉన్నాయి ఇట్లాగా అసలు ఎక్కువ శాతం అయితే బతకలేవు అనమాట. కానీ ఇట్లాంటి వింటర్ సీజన్లో ఇట్లాంటి చలికాలంలో మాత్రం ఇప్పుడు ఆ వైరసెస్కి కొంచెం అసలు ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది. అసలు బయట అసలు హీట్ ఉంటుంది కాబట్టి అవైతే కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా అయ్యి ఇప్పుడు ప్రతి ఒక్క లోపలికి అయితే ఇంటర్ఫియర్ అవ్వడం అయితే జరుగుతుంది. బయటికి వెళ్తే కంపల్సరీగా శానిటైజర్, మాస్క్ అయితే వాడండి. మళ్ళీ వైరస్ నుంచి అయితే మీరు దూరంగా ఉండాల్సిన టైం అయితే వచ్చేసింది. అట్లనే మెయిన్ ఏంటంటే ఇంతకుముందు ఒక వీడియో అయితే చేసిన, ఫ్రీ బస్ అనగానే మస్తు మంది క్రౌడ్ జామ్ అవుతారు అని చెప్పి. సో అట్లా ఫ్రీ బస్లో అయితే మీరు ఎంత తక్కువ క్రౌడ్లోకి అయితే వెళ్ళండి. ఫ్రీ బస్ అనగానే ఫ్రీయే కదా అని చెప్పి దాంట్లో అయితే మీరు వెళ్తే ఆ క్రౌడ్లో ఎవరికి వైరస్ ఉంది ఎవరికి వైరస్ లేదు మనకైతే ఏం అర్థం కాదు. సో అందుకని కొంచెం మీరు ఎక్కువ మంది జనాలు ఉన్న దగ్గర ప్లేస్కి అయితే మీరైతే వెళ్ళకండి. సో కొంచెం అట్లాంటి ప్లేసెస్కి అయితే ఇప్పుడు దూరంగా ఉండండి. సో ఎందుకంటే ఒక్కసారి వైరస్ వచ్చిందంటే అది మళ్ళీ తగ్గడానికి చాలా మంది అయితే చాలా పైసలు అయితే ఖర్చు చేస్తూ ఉంటారు. సో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళైతే ఏ మాత్రం లేట్ చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్న పైసలు ఉన్నా లేకపోయినా ఇట్లాగా మనకి ఇప్పుడు చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇట్లాగా ఏదన్నా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళండి. లేట్ చేయకుండా మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ కానీ ఏమన్నా ఉంటే మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళండి. వెళ్ళి మీరైతే టెస్ట్ చేయించుకోండి. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సేమ్ ఇట్లాంటి సిమ్టమ్స్ కనుక మీరు చూస్తూ ఉంటే సో వాళ్ళకి ఇట్లాగా ఇదైతే చెప్పండి, ఒకసారి టెస్ట్ చేయించుకోమనండి. దగ్గరలో అయితే చెప్తున్నా కదా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే చాలా ఉంటాయి. ఒకసారి వెళ్ళి వాళ్ళని కానీ లేదంటే మీకు ఇట్లాగా సిమ్టమ్స్ ఉంటే మీరు ఇట్లాగా వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ఇది స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం అయితే దీన్ని అరికట్టాలి. మళ్ళీ చాలా పెద్దగా అయితే అసలు అయ్యే అవకాశం అయితే ఉంది. సో అందుకనే ఈ వీడియో అయితే వేస్తున్నాను నేను. సో తప్పకుండా మీరైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరే ఇంకొకరికి అయితే అసలు అవేర్నెస్ అయితే ఇవ్వాలి.